నమస్తే, వెల్కమ్ టు హరిప్రియ మీడియా. మనతో పాటు ఉన్నారు తుంగతుర్తి యూత్ కాంగ్రెస్ లీడర్ అజయ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్న కేసీఆర్ అన్నాడు నల్గొండ సభలో మాట్లాడుతూ, చావుతో నోట్లో తలబెట్టి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మేము, కాళేశ్వరం ఏదో చిన్న బీటలు వారితే దాని గురించి నన్నే ప్రశ్నిస్తారా మీరు, ప్రజలు ఊరుకోరు, ఇది ఒక్కసారి మీది ఉంటుంది కానీ తర్వాత మేమే గెలుస్తాం, అప్పుడు చూసుకుంటాం మీ సంగతి అని. ఇంకా కేసీఆర్ది అయిపోయిందండి. ఇక్కడ గెలిచేది వచ్చేది కేసీఆర్ది ఏం లేదు. మొత్తం కూడా ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్టుగా వచ్చే 10 ఏళ్ళు పై వచ్చి 20 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి గారే ఉంటారు. నల్గొండ సభకు పోయి అది అవాస్తవాల సభ. అక్కడ పోయి ఏదో కాలేజ్ అక్కడ పోయి కృష్ణా జలాల గురించి మాట్లాడుతాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు మాత్రమే అవుతుంది. కృష్ణా జలాల మీద సంతకం చేసింది ఎవరండి? డిసెంబర్ 3వ తారీఖు వరకు వాళ్ళే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వమేగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 3వ తారీఖు వరకు ఉంది. 1వ తారీఖున కూడా వాళ్ళేం చెప్తున్నారు, మీ మామ జానారెడ్డి హయాంలో జరిగింది ఇది అని చెప్తున్నారు. జానారెడ్డి హయాంలో తెలంగాణలో కృష్ణా జలాలు పంపిన ఆంధ్రాకి చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జానారెడ్డి ఉన్నప్పుడు అయిందా? కేసీఆర్ ఉన్నప్పుడే కదా. నువ్వు పోయి అక్కడ పోయి చేపల పులుసు తిని వచ్చి కృష్ణా జలాలు అప్పగించి వచ్చింది నువ్వు. రాయలసీమ రతనాల సీమ చేస్తున్నా అని చెప్పింది నువ్వు. అక్కడ పోయి మాట్లాడింది నువ్వు. కృష్ణా జలాలను జగన్మోహన్ రెడ్డి దారాదత్తం చేసింది కేసీఆర్ మాత్రమే. అది అందరికీ తెలుసు. ఏదో ఈరోజు మేడిగడ్డ ఇష్యూ డైవర్ట్ చేయడానికి, మేడిగడ్డలో ఆయన దోచుకు తిన్న డబ్బులు డైవర్ట్ చేయడానికి, దోపిడీని డైవర్ట్ చేయడానికే నల్గొండ సభ పెట్టిండు. అసెంబ్లీ వస్తాం చేత కానీ కేసీఆర్కి నల్గొండ సభకి ఎట్లా చేతనవుతుందండి? మేము కూడా అదే అడుగుతున్నామండి. పక్కనున్న అసెంబ్లీకి రాకుండా నల్గొండ సభకి ఎలా వెళ్తున్నారు? 120 కిలోమీటర్లు ఉన్న సభకి వెళ్ళడానికి చేతనవుతుంది అంటే నొప్పి మళ్ళీ తిరగబడ్డది అంటున్నాడు కదా. ఎందుకు గంటల వ్యవధిలో తిరగబడుతుందా అండి? పొద్దున అసెంబ్లీ ఉంటుంది, సాయంత్రం నల్గొండ సభ ఉంటుంది. గంటల వ్యవధిలో నొప్పి తిరగబడుతుందా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీకు తొంటి నొప్పి ఏదైతే ఉందో మీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డకు మీకోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ పెడతామన్నారు. హెలికాప్టర్లో కూడా ప్రతిపక్ష నాయకుని తీసుకుపోతాను. గతంలోనూ ప్రతిపక్ష నాయకులు తీసుకుపోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు తీసుకుపోతుండు. అఖిలపక్షం తీసుకుపోదాం అన్నాడు. రాజకీయాలు 2028లో చేసుకుందాం కదా, రాష్ట్ర అభివృద్ధి చేద్దాం అంటున్నాం కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే చిన్న చిన్న విషయానికి కావాలనే చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మంచిగా కడితే ఓకే యూజ్ అవుతుంది అని అంటున్నారు కదా. హరీష్ రావు అంటుండు మీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చి చూడు నేను చేస్తా అంటుండు. నువ్వే కదా ఇరిగేషన్ మంత్రి గుండి నాశనం చేసింది కాళేశ్వరాన్ని. రీడిజైన్ పేరుతో దోచుకు తిన్నది నువ్వే కదా. నువ్వు నీ మామనే. మామ అల్లుడు మంత్రి, మామ ముఖ్యమంత్రి. 1000 కోట్లు దోచుకు తిన్నది మీరు. ప్రాజెక్టు నాశనం చేసిందే మీరు. మళ్ళీ మీ చేతికి ఎందుకు ఇస్తాం మేము? తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. నీ చేసిన తప్పు, నువ్వు చేసిన దోపిడిని తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నావు. 98,000 కోట్లు ఇప్పటికి ప్రస్తుతానికి ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు నీరు ఇచ్చినావు. 1,00,00,000 ఎకరాలకు ఎక్కడ ఇచ్చినావు? అధికారులు సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు. అదే మొన్న రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా పెట్టి. మరి ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు జ్యుడిషియరీ ఎంక్వైరీ జరుగుతుంది మేడం. జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజానిర్ధాలు అన్ని జనాలకు తెలియజేయాలి. వాస్తవాలకి ఏమవుతుంది, రేపు జ్యుడిషియరీ ఎంక్వైరీ అయిన తర్వాత ఏమంటారు? అధికార పక్షం మా మీద నిందలు వేస్తుంది అంటారు. వాస్తవ పరిస్థితి జనాలకు తెలియాలి. మేడిగడ్డ ఇప్పుడు మీడియా మీరందరూ కూడా వెళ్ళి చూసారు కదా. ఎక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు ముందే పోయి ప్లాన్ ప్రకారం చేసింది కాదు కదా. వాస్తవ పరిస్థితిని వివరించారు. ఏదైతే మేడిగడ్డ సున్నిల్లా ప్రాజెక్ట్ ఉందో అది మెయిన్, కాళేశ్వరం బ్యారేజ్కి మెయిన్. అక్కడ నుంచే మిగతా కెనాల్స్కి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ జరిగేది. ఎత్తిపోతలు అక్కడ నుంచే జరుగుతుంది కదా. ప్రాజెక్ట్ క్లియర్గా అక్కడ కుప్పగూలిపోయే పరిస్థితి ఉంది. 9 ఫీట్లు కుప్పగూలింది. ఇంకా ఏం నిరూపిస్తాడు కేసీఆర్? ఇంకా దోపిడీ చేసుకోవాలని ఏం నిరూపిస్తాడు? తెలంగాణ ప్రజలకు ఇంకేం మెసేజ్ ఇస్తాడు ఆయన? దోపిడీ చేసినావు, 10 ఏళ్ళు దోపిడీ చేసినావు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే పోలీస్ నియామకాలు చేస్తారు, గురుకుల నియామకాలు చేస్తారు, స్టాఫ్ నర్సు చేస్తారు. ప్రతి జెట్ స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళు. జెట్ స్పీడ్లో నీ లెక్క ఏదో ఈరోజు చేస్తామని చెప్పి 6 నెలలు ఒకటి 6 నెలలకు ఒకటి చేయట్లా. ముఖ్యమంత్రి గారు 2 నెలలనే ప్రజల సంక్షేమాన్ని, ప్రజల మనసులను గెలుచుకున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఆయన చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమమే. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో 17కు 17 కూడా గెలవబోతున్నాము. కృష్ణా జలాల విషయంలో మాత్రం కేసీఆర్ తప్పు చేసిండు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లియర్గా చూపించారు. ప్రతి పాయింట్ చూపించారు. స్మితా సబర్వాల్ గారు అప్పుడు ఐఏఎస్గా ఉన్నప్పుడు ఓఎస్డీగా ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఉన్నారో, స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్కి ఉన్నారు, వాళ్ళు ఏదైతే లెటర్ పెట్టారో ఆ లెటర్ కూడా 1వ తారీఖు డిసెంబర్నే పెట్టారు. వాళ్ళు ఏదని మేము ప్రాజెక్టులను అప్పచెప్తున్నాము, ఈ ప్రాజెక్టులు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము, ఇప్పుడు ఏదైతే కొద్ది రోజుల్లో మేము మళ్ళీ పదవిలోకి వస్తాము, రాగానే మేము అప్పచెప్తామని
క్లియర్గా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు.